Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N64 grand test, arithmetic part explanation is 51 question. A number divided by 13 leaves remainder 1. And if the quotient is divided by 5, you got a remainder 3. What will be remainder if a number is divided by 65? ఒక సంఖ్యను 13 చే భాగించగా ఒకటి శేషం వస్తుంది. అయితే భాగఫలమును 5 చే భాగించగా 3 శేషం వస్తుంది. అయినా అదే సంఖ్యను 65 చే భాగిస్తే వచ్చే శేషము ఎంత? బట్ చూడమ్మా, మనకి ఇక్కడ సక్సెసివ్ రిమైండర్ పైన అడిగాడు. బట్ ఒక నెంబర్ దేంతో డివిజిబుల్ చేయమన్నాడమ్మా మనకి ఇక్కడ 13. బట్ జనరల్గా మనకి జనరల్ మెథడ్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ఆ నెంబర్ ఏమనుకుంటాం మనం ఇక్కడ ఎక్స్. ఈ ఎక్స్ని ఏంటమ్మా మనకి ఇక్కడ 13తో డివిజిబుల్ చేస్తే ఎస్. బట్ ఇక్కడ నెంబర్ ఉంటే మనకి ఎనీ టైమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఎక్స్ అనేది 13తో డివిజిబుల్ చేస్తే ఎనీ టైమ్స్ పోతుందమ్మా? 5 టైమ్స్. దిస్ ఇస్ ద కోషెంట్. ఎస్, వాట్ ఇస్ ద రిమైండర్? ఎంతమ్మా రిమైండర్? 1. సో ఇదేంటమ్మా రిమైండర్ 1. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కోషెంట్ను దేంతో డివిజిబుల్ చేయమన్నాడమ్మా మనకి ఇక్కడ? 5తో డివిజిబుల్ చేయమన్నాడు. ఇదే కదా కోషెంట్. ఎస్, అంటే 5తో డివిజిబుల్ చేస్తే ఇంకా ఫైనల్గా ఏమైనా ఉన్నాయో మనకి? లేదు. ఎస్, 5తో డివిజిబుల్ చేస్తే ఎస్ కోషెంట్ ఎంతమ్మా మనకి? 1. ఫైనల్గా ఏం లేవు కాబట్టి ఏమవుతుందమ్మా? 1. సో వాట్ ఇస్ ద రిమైండర్? ఎంతమ్మా రిమైండర్ మనకి? 3. ఇది మనకి ఓకేమ్మా. ఒక సంఖ్యను 13 చే భాగిస్తే ఎనీ టైమ్స్ పోతుందమ్మా? 5 టైమ్స్. దిస్ ఇస్ ద భాగఫలం. మళ్ళీ భాగఫలం దేంతో డివిజిబుల్ చేయాలా? 5 టైమ్స్. ఫైనల్గా మనకి కోషెంట్ ఎంతమ్మా? 1 అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ కావాలంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇది ఏంటి? మనకి డివిడెండ్ ఈక్వల్ టు రిమైండర్ థీరం. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. విభాజ్యం ఈక్వల్ టు విభాజ్యకం ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి? y ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? డివైజర్ ఇంటూ కోషెంట్ ఏమవుతుందమ్మా మనకి? 5 ఇంటూ 1 ప్లస్ 3. సో డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. 5 1 5. 5 ప్లస్ 3 ఎంతమ్మా మనకు? 8. అంటే y వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు మళ్ళీ y వాల్యూ ఇది. ఇప్పుడు ఎక్స్ కావాలి. ఈ ఎక్స్ని దేంతో డివిజిబుల్ చేస్తుండమ్మా? 13. అంటే డివిడెండ్ ఈక్వల్ టు వాట్ ద డివైజర్? 13 ఇంటూ సో వాట్ ద కోషెంట్ ఎంతమ్మా? కోషెంట్ 8 y వాల్యూ ప్లస్ 1. 13 8 ఎంతమ్మా మనకి? 104. 104 ప్లస్ 1 ఎంతమ్మా మనకి ఇక్కడ? 105. అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 105. ఇప్పుడు ఈ 105ను దేంతో డివిజిబుల్ చేయమన్నాడమ్మా మనకి ఇక్కడ? 65తో డివిజిబుల్ చేయాలా? అంటే ఇప్పుడు 105ను 65తో డివిజిబుల్ చేస్తే 65 1 ఎంతమ్మా? 65. అంటే వాట్ ఇస్ ద రిమైండర్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 40. అంటే వాట్ ఇస్ ద రిమైండర్? 40. అంటే ఆ సంఖ్యను 65 చే భాగిస్తే వచ్చే శేషం ఎంతమ్మా మనకు? 40 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 40. ఓకేమ్మా. సో లేదు అంటే మనకి జనరల్ మెథడ్ అవసరం లేదంటే సింపుల్ కాన్సెప్ట్ ద్వారా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఆల్రెడీ డిస్కస్ చేసినాం. చూడమ్మా, డైరెక్ట్గా మనకి సో వితౌట్ ట్రెడిషనల్ మెథడ్ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 13 చే భాగిస్తే రిమైండర్ ఎంతమ్మా మనకి ఇక్కడ? రిమైండర్ ఎంతమ్మా మనకి? 1. నెక్స్ట్ దేంతో భాగిస్తున్నాడు ఇక్కడ? 5 చే భాగిస్తున్నాడు. 5 చే భాగిస్తే రిమైండర్ ఎంతమ్మా మనకు? 3. ఇది మనకి చూడమ్మా డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్, ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. 5 ప్లస్ 3 ఎంతమ్మా మనకి ఇక్కడ? 8. 5 ప్లస్ 3 ఎంతమ్మా? 8. నెక్స్ట్ మల్టిప్లై చేయండి అమ్మా ఇక్కడ. ఎస్, 13 ఇంటూ 8 ఎంతమ్మా? 104. 104 ప్లస్ 1 అంటే ఎంతమ్మా మనకి? 105. అంటే ఆ నెంబర్ ఎంతమ్మా? డైరెక్ట్గా 105 డైరెక్ట్గా. ఓకేమ్మా. సో 5 ప్లస్ 3 ఎంతమ్మా? 8. 8 ఇంటూ 13 ఎంతమ్మా? 104. 104 ప్లస్ 1 ఎంతమ్మా? 105. దట్ ఈజ్ ఆ నెంబర్ ఎంతమ్మా మనకి? 105. ఇప్పుడు దీన్ని మనము దేంతో భాగించాలా? మనకి 65 చే భాగిస్తే 65 1 ఎంతమ్మా? 65. సో వాట్ ఇస్ ద రిమైండర్ మనకి? 40. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 40 అవుతుంది. ఓకేమ్మా. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 40. 3 numbers which are co-primes to each other such that the product of first 2 is 551 and that of last 2 ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకున్నామా? 1037 కాదు మనకి ఇక్కడ 1073 నెంబర్ ఇది.
1073. Then the sum of three numbers is, ఓకే అమ్మా, మూడు సంఖ్యల పరస్పర ప్రధాన సంఖ్యలు, మొదటి రెండు సంఖ్యల లబ్ధం ఏంటమ్మా మనకి 551, చివరి రెండు సంఖ్యల లబ్ధం ఎంతమ్మా మనకి 1073 అమ్మ మనకి 1073. అయినా మూడు సంఖ్యల మొత్తం ఎంత? మూడు కూడా ఏంటమ్మా మనకి కోప్రైమ్స్ కాదు, మనకి ప్రైమ్ నెంబర్స్. అందులో మొదటి రెండు సంఖ్యల లబ్ధం ఇస్తున్నాడు, చివరి రెండు సంఖ్యల లబ్ధం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూడు సంఖ్యలు ఏమనుకుంటాం మనం ఇక్కడ ఏబిసి. మొదటి రెండు అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ ఏబి ప్రోడక్ట్ ఇస్తున్నాడు. ఏబి ప్రోడక్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 551, ఇది మనకి. చివరి రెండు అన్నాడు కదా మనకి లాస్ట్ టూ, మొదటి రెండు సంఖ్యలు. నెక్స్ట్ ఏంటమ్మా లాస్ట్ టూ నెంబర్స్. లాస్ట్ టూ నెంబర్స్ అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ బీసీ. ఈ బీసీ ఎంతమ్మా మనకి ఇక్కడ 1073, ఇది ఇచ్చాడు మనకి. అంటే ఇప్పుడు చూడమ్మా ఇలాంటి క్వశ్చన్లో ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? కామన్ ఫ్యాక్టర్ మనకి సో ఏమవుతుంది? కామన్ ఫ్యాక్టర్ బి. అంటే ఆ బి అనేది ఎలా ఉంటుందంటే హైయెస్ట్ ఫ్యాక్టర్, లార్జెస్ట్ నెంబర్ ఉంటుంది. అది మనం ఐడెంటిఫై చేస్తే అయిపోతుంది. అంటే ఈ రెండింటి సంఖ్యలకు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలా? గాసాబా కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 551, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 10 ఎంతమ్మా 73కి ఏంటమ్మా గాసాబా కనుక్కోవాలి. అంటే ఇప్పుడు గాసాబా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి లాంగ్ డివిజన్ మెథడ్ ఒకటి ఉందమ్మా. లేదంటే ఈ రెండు నెంబర్స్ దేంట్లో అయితే డివిజబుల్ అవుతుందో దాంట్లో ట్రై చేయండి. ఇవి కూడా ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్, ఇది ఆల్రెడీ దేంతో డివిజబుల్ కావు. నీకున్న ప్రైమ్ నెంబర్స్లో ట్రై చేయాలా. ఇది ఆల్రెడీ 3 మల్టిపుల్ కాదు, ఇది 7 మల్టిపుల్ అవుతుందా? 7 ఎంతమో 49, అంటే వడ్ ద రిమైండర్ 61 కాదు మనకి. 11 అవుతుందా? కాదు. 13లో కూడా అవుతుందా? 13 5 ఎంతమో 52, అంటే వడ్ ద రిమైండర్. సో 52 అంటే 31, నాట్ మల్టిపుల్. అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే ఫాస్ట్గా, లేకుంటే డివిజన్ మెథడ్ అప్లై చేయాలా, అంత లెంతీ ప్రాసెస్. నెక్స్ట్ ఎంతమో 17 3 ఎంతమో 51 కాదు మనకి. 19 2 ఎంతమో 38 అంటే 15 - 8 అంటే అవుతుందా? కాదు. అంటే ఇంకా నెక్స్ట్ ఏంటమ్మా మనకు 23 తీసుకుంటేనా, 23 అంటే 23 డబుల్ ఎంతమ్మా మనకి 46 అంటే 9 అవుతుందా మనకి? కాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏముందమ్మా మనకు 29, అంటే 29తో ట్రై చేద్దాం. మేబీ ఏమన్నా 29 2 అంటే ఎంతమ్మా 51 అవుతుంది, 58 అవుతుంది. 29 1 ఎంతమ్మా 29. వడ్ ద రిమైండర్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా క్లియర్గా 19 టైమ్స్ పోతుంది చూడండి. 19 × 19 అంటే ఎంతమ్మా 171, 17 రిమైనింగ్. 19 2 ఎంతమ్మా 38 ఒక 17 అంటే ఎంత వస్తుందమ్మా మనకు? 7 + 8 ఎంతమ్మా 15, అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 29లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ? 19 టైమ్స్ పోతుంది ఇది. ఓకేమ్మా, అంటే 29 × 19 ఇది ఒకటి. మళ్ళీ ఇక్కడ 1073 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. అంటే ఇప్పుడు 29 3 అంటే ఎంతమ్మా మనకు? 3 × 20 ఎంత? 60. 3 9 ఎంతమ్మా 27. 60 + 27 అంటే ఎంతమ్మా 1073 నుంచి ఎంతమ్మా మనకు 60 + 27 అంటే ఎంత? 87 పోతే 3 నెక్స్ట్ ఎంతమ్మా 0 నెక్స్ట్ ఎంతమ్మా 2. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? ఎగ్జాక్ట్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 7 టైమ్స్. 7 9 ఎంతమ్మా 63. 7 2 14. 14 + 6 ఎంతమ్మా 20, అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 37. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకు? 37 అవుతుంది. అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటమ్మా మనకు? 29 × 19 ఒకటి చేస్తే ఏమవుతుంది? 551. 29 × 37 చేస్తే ఏమొస్తుందమ్మా? 1073 అవుతుంది. అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఏంటమ్మా మనకి ఆర్డర్లో రాసుకుంటే ఇది ఏ అనుకుంటే, నెక్స్ట్ ఏంటమ్మా 29 ఏమవుతుంది? బి. సి ఏమవుతుందేమో మనకు 37. ఫస్ట్ 2 అంటే ఎంతమ్మా 19 × 29, లాస్ట్ 2 అంటే 29 × 37. ఇదే కదా మనకి. బట్ ఇలాంటివి అడిగినప్పుడు మనకి సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా మనకి? సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అడిగాడు, 3 సంఖ్యల మొత్తం అడిగాడు. 3 సంఖ్యల మొత్తం అంటే ఏం చేయాలి మనం? డైరెక్ట్గా యాడ్ చేయండి. 7 + 9 ఎంతమ్మా మనకు? 16. 7 + 9 సో ఎంతమ్మా మనకి ఇక్కడ? సో వాట్ ఇస్ దట్? 9 + 7 ఎంతమ్మా మనకి ఇక్కడ? 16. 16 ఒక 9 ఎంతమ్మా మనకు? 25. 2 రిమైనింగ్. 3 + 2 ఎంతమ్మా? 5. 5 + 1 ఎంతమ్మా? 6. 6 + 2 ఎంతమ్మా? 8. అంటే ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ? 85 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 85. ఓకేమ్మా. How many numbers from 240 to 650 which are divisible by 4 but are not divisible by 7? 240 నుండి 650 వరకు 4చే భాగించబడి 7చో భాగించబడని సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు.
అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకు 240 నుంచి ఎంతమ్మా మనకి ఇక్కడ 650 వరకు. ఎస్, ఫస్ట్ 4తో డివిజిబుల్ బై నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4తో డివిజిబుల్ బై నెంబర్స్ అంటే ఏం చేయాలా? డివైడెడ్ బై 4. ఇక్కడ ఏమవుతుందమ్మా? డివైడెడ్ బై 4. ఎస్, 4లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 60 టైమ్స్ పోతుంది. ఎస్, 4లో ఎన్ని టైమ్స్ అమ్మా? 4 16 64. వాట్ ద రిమైండర్? 1 ఉంటుంది. 4 2s. అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? డిఫరెన్స్ మనకి ఇక్కడ ఎస్ 1 or 2. ఎంతమ్మా డిఫరెన్స్? 1 or 2. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీగా డివిజబుల్ అయితే +1 చేయాలా. డివిజబుల్ కాకుంటే మనకు అవసరం లేదు. అంటే అప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకి ఇక్కడ? 1 or 2 3. అంటే 240 నుంచి 650 వరకు 4తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఎన్నమ్మా? 1 or 2 3. మనకు అడిగింది ఏంటి? బట్ ఈజ్ డివిజబుల్ బై 4 బట్ ఆర్ నాట్ డివిజబుల్ బై 7 అన్నాడు. అంటే 4తో డివిజబుల్ కావాలి, నెక్స్ట్ 7తో డివిజబుల్ కాకూడదు. అంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంతమ్మా? ఎల్సిఎం అంటే ఎంతమ్మా మనకు? 28. దీంట్లో ఈ 28లో ఏమేమి ఉంటాయేమో మనకంటే 28 మల్టిపుల్స్ అన్ని ఏమవుతాయి? 4 మల్టిపుల్స్ అవుతాయి, 7 మల్టిపుల్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ 28తో డివిజబుల్ అయ్యే నెంబర్స్ ఏమో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్, అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి? 240 ఈజ్ డివైడెడ్ బై ఎంతమ్మా? 28. ఎస్, 28 అంటే ఎగ్జాక్ట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? అప్రాక్సిమేట్లీ మనకి ఎంతమ్మా? సో 9 అంటే ఎంత వస్తుంది? 9 8 జా 72, 9 2 జా 16. ఎక్కువ అవుతుంది కదా. ఎస్, 9 అంటే ఎంతమ్మా? 8, 8 8 ఎంతమ్మా? 64, 8 2 ఎంతమ్మా? 16, 8 టైమ్స్ పోతుంది. అదేవిధంగా ఏంటమ్మా? 650ని మళ్ళీ దేంతో డివిజబుల్ చేయాలా? 28తో డివిజబుల్ చేద్దాం. ఎస్, 28లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 28 2s ఎంతమ్మా మనకు? 56. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకు? 650లో ఎంతమ్మా మనకు? 56, 2 8 16, అంటే 2 2 4 56. అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ? 1 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 1. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 0. ఎస్, 6లో 5 పోతే ఎంతమ్మా మనకి? 11. ఎస్, 110. ఇప్పుడు మళ్ళీ 110 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 4 అంటే ఎంతమ్మా మనకి? 4 అంటే ఎక్కువ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఏమవుతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. ఇదే కదా మనకి. ఎస్, 3 టైమ్స్. ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఆ నెంబర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వీటి మధ్య డిఫరెన్స్ 23 - 8. 23 - 8 అంటే 13 - 8 అంటే ఎంతమ్మా? 5. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ? 1 ఉంటుంది. ఫస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్ డివిజబుల్ అయితే ఏం చేయాలి? +1 చేయాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ కాదు, ఇది మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే 4తో డివిజబుల్ కావాలి, 7తో డివిజబుల్ కావద్దు. ఇక్కడ ఈ 15లో ఏమేమి ఉంటాయమ్మా మనకు? 4 మల్టిపుల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటమ్మా? 7 మల్టిపుల్స్ ఉంటాయి. రైట్, అంటే ఇప్పుడు ఈ 1 or 2 3లో ఏమేమి ఉంటాయమ్మా మనకు? ఓన్లీ 4 మల్టిపుల్స్ ఉన్నాయి కదా. అంటే ఈ టోటల్ 4 మల్టిపుల్స్ నుంచి ఏంటమ్మా మనకి ఇక్కడ? ఈ ఏంటమ్మా మనకి 28 మల్టిపుల్స్ మైనస్ చేస్తే అంటే అప్పుడు రిమైనింగ్ అన్ని ఏమవుతాయేమో? ఓన్లీ మనకి 4తో మాత్రమే డివిజబుల్ అవుతాయి. ఓన్లీ 4తో. రిమైనింగ్ నెంబర్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ? 7తో మల్టిపుల్ కావు. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి? 13 - 5 అంటే ఎంతమ్మా? 8. ఎస్, వాట్ ఇస్ ద రిమైండర్? ఇక్కడ 9. 9లో 1 పోతే ఎంతమ్మా? 8. అంటే హౌ మెనీ నెంబర్స్? 88 నెంబర్స్ అవుతాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 88. ఓకే అమ్మా. ఎస్, so the number between 4000 to 5000 that is divisible by each of 12 18 21 32. yes, 4000 మరియు 5000 మధ్య ఏ సంఖ్య 12 18 21 32 చే భాగించబడుతుంది అన్నాడు. సో ఏంటమ్మా మనకు భాగించబడుతుంది అన్నాడంటే మనము డివిజిబిలిటీ రూల్స్ అని అప్లై చేయొచ్చు, లేదంటే మనకి కాన్సెప్ట్ ద్వారా ఎల్సిఎం తీసుకోవాలా. ఇప్పుడు చూడమ్మా మనకి 12 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటమ్మా? 3 and 4 కో ప్రైమ్స్. అదే 18 డివిజిబిలిటీ రూల్ ఏంటమ్మా? 9 and 2. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ టోటల్ సమ్ ఎంతమ్మా? 9. ప్రతిదీ ఎంతమ్మా? 9. ఓకేమ్మా 9. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎంతమ్మా? 12. 12 అంటే దేంతో డివిజిబుల్ కావాలి? 3 మల్టిపుల్ కావాలి, 4 మల్టిపుల్ కావాలి. అన్ని 3 మల్టిపుల్ అవుతున్నాయి, కానీ 4 మల్టిపుల్ కావాలి. 4 మల్టిపుల్ కావాలంటే ఏంటి మనకి? లాస్ట్ 2 డిజిట్స్. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4 మల్టిపుల్ అవుతాయా? కాదు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4 మల్టిపుల్ అవుతాయా? కాదు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 4 మల్టిపుల్ కావు. ఉండేది ఏంటమ్మా? లాస్ట్ 2 డిజిట్స్ 4తో ఇది ఉండేది ఒకటే ఆప్షన్ ఏంటమ్మా మనకి? 4032. ఓకేమ్మా. సో ఈ విధంగా డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసుకుని మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనం ఓన్లీ 12 అమ్మా. 12 అంటే ఏంటి మనకి? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 and 4. అన్ని ఆప్షన్స్ 3లో డివిజిబుల్ అవుతున్నాయి. 4 అంటే ఏంటమ్మా? లాస్ట్ 2 డిజిట్స్. లాస్ట్ 2 డిజిట్స్లో ఉండేది ఒకటే ఆప్షన్ ఏంటమ్మా? 32, అంటే 4032. లేదంటే మనకి జనరల్గా ఎలా అప్లై చేయాలో మనకి అంటే ఏంటమ్మా మనకి 12, నెక్స్ట్ ఎంతమ్మా? 18, నెక్స్ట్ ఎంతమ్మా? 21, నెక్స్ట్ ఎంతమ్మా? 32కు ఏం చేయాలా? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం.
సో ఎల్సిఎం అంటే ఎంతమ్మా మనకి దేంట్లో క్యాన్సిల్ అవుతుంది 3లో ఎంతమ్మా మనకి 4 టైమ్స్ 3లో ఎంతమ్మా 6 3 7 జా నెక్స్ట్ ఎంతమ్మా 32 ఎస్ నెక్స్ట్ అగైన్ ఏమవుతుందమ్మా మనకి 2లో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 2 3 జా నెక్స్ట్ ఎంతమ్మా 7 2లో ఎంతమ్మా 16 టైమ్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి మనకి ఎస్ లేదు 3 2 ఎంతమ్మా 6 6 2 ఎంతమ్మా 12 3 ఎంతమ్మా 36 ఓకేమ్మా సో 3 4 జా 3 6 జా 3 7 జా నెక్స్ట్ 2 2 జా 2 3 జా నెక్స్ట్ ఎంతమ్మా మనకి 7 2 1 జా 2 6 జా ఇంకేం క్యాన్సిల్ కావు కదా మనకి 3 2 జా 6 2 జా 12 12 3 జా ఎంతమ్మా 36 ఇంటూ 16 7 జా ఎంతమ్మా 112 ఎస్ 112 ఇదే కదా మనకి ఎస్ 112 అంటే ఇప్పుడు ఎంతమ్మా ఇది 110 ప్లస్ 2 అని రాసుకొచ్చుకుంటే 11 6 ఎంతమ్మా 66 నెక్స్ట్ ఏమవుతుందమ్మా 60 0 అంటే 11 3 ఎంతమ్మా 33 ఒక 6 అంటే ఎంతమ్మా మనకు 39 ఎస్ మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి 2 అంటే 2 ఇంటూ 36 అంటే ఎంతమ్మా 72 అంటే ఎంతమ్మా 2 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 13 నెక్స్ట్ ఏమవుతుందమ్మా 0 నెక్స్ట్ ఎంతమ్మా 4032 అవుతుంది నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 4032 అవుతుంది ఇప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా 4032 అయింది అంటే ఇప్పుడు ఈ 400 నుంచి 500 మధ్య ఏ సంఖ్య అంటే ఉండేది ఏంటమ్మా ఇక్కడ 4000ను అంటే ఒక సంఖ్యను కలపాలి అంటే దాన్ని దేంతో డివిజిబుల్ చేయాలి మనకి 4032తో డివిజిబుల్ చేయాలి 4032తో డివిజిబుల్ చేయండి 4032లో ఆల్రెడీ డివిజిబుల్ కాదు మోర్ దెన్ ట్రై చేస్తే ఏమవుతుందమ్మా మనకు 1 టైం అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 4032 అంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకి ఇక్కడ 32 ఉంది కాబట్టి ఈ 32ను కలుపుతున్నాను అదే కదా మనకి తీసుకునేది ఈ 32 ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 4032 సో ఈ విధంగా కాన్సెప్ట్ అనేది ట్రై చేయండి డైరెక్ట్ ఏంటమ్మా మనకు ఆప్షన్ ఎలిమినేషన్ అని అప్లై చేయండి ఓకేమ్మా హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ x, y exists such that HCF of x, y 35 and sum of x, y 1085 x మరియు y అనే ధన పూర్ణాంకం సంఖ్య అయితే x, y యొక్క కాసాగు 35 మరియు x, y లో మొత్తము 1085 అయినా x, y లు ఎన్ని జతలు కలవు బట్ ఏంటమ్మా మనకు x రెండు సంఖ్యల యొక్క కాసాగు ఇచ్చాడు వాటి మొత్తము ఇచ్చాడమ్మా మనకి రెండు సంఖ్యల యొక్క మొత్తము ఇచ్చాడు రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంతమ్మా 1085 ఎస్ సారీ వాటి యొక్క ఏంటమ్మా మనకి HCF ఎంతమ్మా 35 అమ్మా ఇది కాసాగు కాదు ఇక్కడ 35 ఇది HCF 35 ఓకేమ్మా మొత్తము ఇచ్చాడు మనకు బట్ చూడమ్మా మనకి ఆ రెండు సంఖ్యలు అంటే ఎలా తీసుకుంటామో డైరెక్ట్ మనకు XY ఈ రెండు సంఖ్యలకి కామన్ ఫ్యాక్టర్గా ఏది ఉంటుందమ్మా మనకు HCF వాల్యూ కామన్ ఫ్యాక్టర్గా ఉంటుంది అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 35x 35y ఇప్పుడు 35x 35y HCF అంటే ఎంతమ్మా 35 కదా ఫస్ట్ అది ఈక్వల్ కావాలా అవి రెండు సంఖ్యలు మొత్తం అంటే ఏం చేయాలా యాడ్ చేద్దాం ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 35 కామన్ తీస్తేనా ఏమవుతుందమ్మా డైరెక్ట్గా x ప్లస్ y ఈక్వల్ టు ఎంతమ్మా 1085 డైరెక్ట్గా ఓకేమ్మా 7లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ 5 టైమ్స్ 7 1 జా 7 వాట్ ద రిమైండర్ 3 ఉంటుంది కదమ్మా మనకి 7 5 జా 7 5 జా మళ్ళీ అగైన్ 5లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 5 3 జా 5 1 జా అంటే x ప్లస్ y ఈక్వల్ టు ఎంత రావాలమ్మా మనకు 31 కావాలా సమ్ అనేది ఎంత రావాలా మనకి 31 కావాలి x, y యొక్క HCF ఎంత ఉండాలా 1 కావాలా అలాంటి పెయిర్స్ ఎన్ని ఉన్నాయి మనం ట్రై చేయాలి అంటే అప్పుడు x ఈక్వల్ టు 1 అనుకుంటే y ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా 30 ఇలా మనకి అంటే నెక్స్ట్ ఎలా తీసుకోవాలా x ఈక్వల్ టు 2 అనుకుంటే నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 29 ఈ విధంగా ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ x ఈక్వల్ టు 3 అనుకుంటే నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 28 x ఈక్వల్ టు 4 అనుకుంటే నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 27 నెక్స్ట్ వీటి యొక్క సమ్ అనేది టోటల్ ఎంత వస్తుందో మమ్మల్ని ఇక్కడ 31 అవుతుంది మనకి నెక్స్ట్ అగైన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 5 అనుకుంటే నెక్స్ట్ ఎంతమ్మా మనకి డిక్రీజ్ అంటే 26 నెక్స్ట్ x ఈక్వల్ టు ఎంతమ్మా 6 నెక్స్ట్ ఎంతమ్మా 7 నెక్స్ట్ ఎంతమ్మా 8 ఇక్కడ డిక్రీజ్ అంటే ఎంతమ్మా 25 డిక్రీజ్ అంటే ఎంతమ్మా 24 డిక్రీజ్ అంటే ఎంతమ్మా 23 నెక్స్ట్ అగైన్ తీసుకుంటే ఏమవుతుందమ్మా మనకి 9 నెక్స్ట్ ఎంతమ్మా 10 నెక్స్ట్ ఏంటి 11 నెక్స్ట్ ఎంతమ్మా 12 ఎంతవరకు చూద్దాం మేము ఇక్కడ
23 అయిపోయింది కదా. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 22, నెక్స్ట్ ఎంతమ్మా 21, నెక్స్ట్ ఎంతమ్మా 20, నెక్స్ట్ వన్ ఎంతమ్మా 19, ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 12 అయింది. నెక్స్ట్ ఎంతమ్మా 13, నెక్స్ట్ ఎంతమ్మా 14, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 15, నెక్స్ట్ అగైన్ ఎంతమ్మా 16, నెక్స్ట్ ఎంతమ్మా 19, నెక్స్ట్ ఎంతమ్మా డిక్రీజ్ చేస్తే 20, సారీ ఎంతమ్మా మనకి ఇంక్రీజ్ డిక్రీజింగ్ ఎంతమ్మా మనకి ఇక్కడ 18, నెక్స్ట్ 17, నెక్స్ట్ ఎంతమ్మా 16, నెక్స్ట్ ఎంతమ్మా అగైన్ 15. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రిపీటెడ్ అవుతున్నాయి కదా, రిపీటెడ్ అయితే స్టాప్ చేయండి. 15, 16 అన్నా 16, 15 అన్నా సేమ్, మళ్ళీ ఇంకా తర్వాత సేమ్ పేర్స్ రిపీటెడ్ అవుతాయి. ఇక్కడ సమ్ చెక్ చేస్తే ప్రతిదీ కూడా ఎలా ఉంటుందమ్మా మనకు 31 అవుతుంది. కానీ ఎక్స్ కామా వై యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఉండాలా 1 కావాలా, అవి 1 ఉన్నాయా లేదా ట్రై చేయండి. 1, 30 హెచ్సిఎఫ్ ఎంతమ్మా 1, ఇదొక పెయిర్. 2, 29 కూడా హెచ్సిఎఫ్ ఎంతమ్మా 1, 3, 28 కూడా 1, 4, 27 హెచ్సిఎఫ్ ఎంతమ్మా 1, ఇక్కడ కూడా ఎంత అవుతుంది హెచ్సిఎఫ్ 1. హెచ్సిఎఫ్ 1 కాకుండా వేరే నెంబర్ ఉంటే అది పెయిర్గా మనకు ఆన్సర్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 6, 25 ఉంటే హెచ్సిఎఫ్ ఎంతమ్మా 1, 7, 24 1, ఇక్కడ కూడా ఏమవుతుందమ్మా 1. ఇక్కడ ఉన్న ప్రతి పెయిర్ చెక్ చేస్తే హెచ్సిఎఫ్ ఎంత అవుతుందమ్మా 1 అవుతుంది. అది మనకి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయేమో మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ హౌ మెనీ పెయిర్స్ అమ్మ మనకి ఇక్కడ 15 పెయిర్స్ ఉన్నాయి. హౌ మెనీ పెయిర్స్ 15 పెయిర్స్. ఓకే అమ్మా. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎగ్జాక్ట్ డివిజబుల్ బై 88. ఓకే అమ్మా. 88 చే భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య అని అడిగాడు. 88 చే భాగించబడేది. ఓకే అమ్మా. 88 చే భాగించబడే 4 అంకెల గరిష్ట సంఖ్య అంటే బట్ 88 అనేది డివిజబిలిటీ రూల్ ఏంటమ్మా మనకు కోప్రైమ్స్ 11 and 8. దేంతో డివిజబుల్ కావాలా 11 తో డివిజబుల్ కావాలి. నెక్స్ట్ ఏంటమ్మా 8 తో డివిజబుల్ కావాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనా ఫస్ట్ 8 తో ట్రై చేద్దాం. 8 అంటే ఏంటమ్మా లాస్ట్ 3 digits. ఇక్కడ లాస్ట్ 3 digits 8 మల్టిపుల్ అవుతాయి. 8, 9 ఎంతమ్మా 72 అంటే వాట్ ద రిమైండర్ 4. 8, 6 ఎంతమ్మా 48. 8 మల్టిపుల్ లాస్ట్ 3 digits. ఇక్కడ 8, 1 ఎంతమ్మా 8. వాట్ ద రిమైండర్ 14. 8, 1 ఎంతమ్మా 8. వాట్ ద రిమైండర్ 6. 4, 8, 8 ఎంతమ్మా 64. ఇది కూడా ఓకే. ఇక్కడ ట్రై చేస్తే 8, 1 ఎంతమ్మా 8. వాట్ ద రిమైండర్ 18. 8, 2 ఎంతమ్మా 16. 16 అంటే ఎంతమ్మా 2. అంటే 28 అనేది ఏమవుతుందమ్మా మనకి 8 మల్టిపుల్ కాదు. ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ ఎలా ట్రై చేయాలంటే మనకు 11 మల్టిపుల్ కావాలి. 11 మల్టిపుల్ అంటే ఎలా ట్రై చేస్తాం మనం ఇక్కడ దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్. అంటే బేసి సంఖ్యల మొత్తం స్థానాల మొత్తం మరియు సరి సంఖ్యల స్థానాల మొత్తం ఎంత ఉండాలి మనకి 0 లేక 11 యొక్క గుణిజం కావాలి. అంటే 9 + 4 ఎంతమ్మా 13. 9 + 4 ఎంతమ్మా 13. 13 - 13 అంటే ఏమవుతుంది 0. అంటే ఇది కూడా 11 మల్టిపుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎంతమ్మా ఇక్కడ 9 + 6. 9 + 6 ఎంతమ్మా 15. 7 + 8 ఎంతమ్మా 15. 15 - 15 ఎంతమ్మా 0. ఇది కూడా 11 మల్టిపుల్ అవుతుంది. ఇది ఆల్రెడీ 88 ఎంతమ్మా 16. ఇది కూడా 11 మల్టిపుల్. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఎలా తీసుకోవాలి అంటే క్వశ్చన్లో ఉంది ఏంటమ్మా మనకి లార్జెస్ట్ 4-digit నెంబర్ అన్నాడు, గరిష్ట సంఖ్య అన్నాడు. ఈ 3 సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఏదమ్మా మనకి 9944 కదా. ఇది ఆల్రెడీ 9768 ఎలా ఉందమ్మా మనకి 9544 కంటే బిలో నెంబరే కదా. అంటే లార్జెస్ట్ అంటే మనకి ఏదవుతుందమ్మా ఆన్సర్ మనకి 9944 అవుతుంది. క్లియర్ అండర్స్టాండింగ్? వాట్ ఇస్ దట్ ఆన్సర్ 9944. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1000 to 4000. 1000 to 4000 వరకు అంకెల సంఖ్యను కనుగొనండి అన్నాడు. అంటే ఫస్ట్ అంకెల సంఖ్యలు అడిగాడమ్మా 1000 నుంచి నెక్స్ట్ ఏంటమ్మా మనకి 4000 వరకు అంకెల సంఖ్యలు కావాలి. ఫస్ట్ నెంబర్స్ కనుక్కుందాం. నెంబర్స్ కనుక్కుంటే తర్వాత డిజిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 1000 to 4000 వరకు ఎన్ని నెంబర్స్ అంటే ఎలా తీసుకున్నాం మనం ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ ఏం చేయాలి ఫస్ట్ నెంబర్ కావాలంటే +1 చేయమని చెప్పాను. ఎంతమ్మా డిఫరెన్స్ మనకి 3000 ప్లస్ ఎంతమ్మా 1. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకు 3001 నెంబర్స్ ఉన్నాయి. అంటే 3001 సంఖ్యలు ఉన్నాయి. ఇది ఓకే, బట్ ఇవి నెంబర్స్. కానీ అంకెలు డిజిట్స్ అన్నాడు. ఇప్పుడు ఏంటమ్మా డిజిట్స్ కావాలి. డిజిట్స్ అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా మనకి 3001 నెంబర్స్ ఉన్నాయి. 3001 నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక్కొక్క నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా మనకి 4 డిజిట్స్ ఉన్నాయి కదా.
మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా 3001 నెంబర్స్. ఒక్కొక్క నెంబర్లో 4 డిజిట్స్ అంటే టోటల్ ఎంతమ్మా 40043 ఎంతమ్మా 12. అంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయమ్మా మనకి 12,004 డిజిట్స్ ఉన్నాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 12,004. ఓకేమ్మా. నెక్స్ట్ P equal to 2 power of 5 3 power of 10 5 square. Q equal to 2 power of 5 3 power of 7 7 power of 1. Then HCF of P comma Q. P comma Q లో యొక్క గాసాబా. సో ఇక్కడ ఏంటమ్మా ప్రధాన సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, గాసాబా కావాలి. P కామా Q ల గాసాబా కావాలంటే ఆ P కామా Q లో కామన్ గా ఏమున్నాయమ్మా? కామన్ గా 2 3 ఉన్నాయి, 2 3 ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఆ 2 3లో ఎలా తీసుకోవాలంటే ఏముంటే ప్రతి నెంబర్ కామన్ గా ఉండాలి. గాసాబ్ అంటే రెండే ఉన్నాయి 2 3. మళ్ళీ ఆ 2 3లో ఎలా తీసుకోవాలంటే పవర్ వాల్యూ లీస్ట్ అయి ఉండాలి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 2 power of 5 2 power of 5 ఉండేదే 2 power of 5. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా 3 power of 10 3 power of 7. లీస్ట్ పవర్ అన్న, లీస్ట్ పవర్ అంటే ఏంటమ్మా 3 power of 7 అవుతుంది. అంటే 2 power of 5 into 3 power of 7. డైరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 2 power of 5 into 3 power of 7. ఇక్కడ చేంజ్ చేసుకున్నాం, ఇక్కడ 3 power of 7. ఓకేమ్మా. సో ప్రధాన సంఖ్య లబ్ధం ఇచ్చి గాసాబు అడిగితే ప్రతి దాంట్లో కామన్ ఫ్యాక్టర్ గా ఉండాలి. కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నామా 2 3 ఉన్నాయి. బట్ వాటి యొక్క ఘాతాంకాలు ఎలా ఉండాలి? లీస్ట్ గా ఉండేది మనం క్యారింగ్ చేసుకుంటున్నాం. ఓకేమ్మా. అదే ఎల్సిఎం అయితే ఎలా ఉంటుంది మనకి? కామన్ ఫ్యాక్టర్ సింగిల్ గా ఏ ఉంటే కూడా వాటిని మల్టిప్లై చేస్తాం. కానీ ఘాతాంకం ఎలా ఉండాలా? హైయెస్ట్ ఘాతాంకం ఉండేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఎల్సిఎం లో. కానీ ఇక్కడ అడిగింది ఏంటమ్మా గాసాబా. ఓకేమ్మా. ఎస్ ఎస్ Find the unit digit of 237 power of 244 plus 3273 power of 88. But ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ 7 ఉంది. ఎస్, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ కూడా ఎంత ఉందమ్మా 3. సో 2, 3, 7, 8 ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో అంకెలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలమ్మా మనకి ఇక్కడ? సో ఘాతాంకాన్ని 4తో డివిజబుల్ చేయండి. ఓకేమ్మా. వచ్చిన శేషంను ఘాతంగా తీసుకుంటాం. ఇన్ కేస్ శేషం 0 అయింది అనుకోండి, అప్పుడు ఎంతమ్మా మనకి ఘాతంగా 4 తీసుకుంటాం. అదే కదా మనకి ఇక్కడ 4 సైక్లిక్ మనకి. ఎస్, అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ చూడమ్మా మనకి 4తో డివిజబుల్ చేయాలి 244. లాస్ట్ 2 డిజిట్స్ ఎంతమ్మా 44 ఈజ్ డివిజబుల్ బై 4. రిమైండర్ ఏమవుతుందమ్మా 0. రిమైండర్ 0 అయితే ఎంత తీసుకోని చెప్తున్నాను మనం ఇక్కడ 4 ఘాతంగా తీసుకోండి. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 237 పవర్ ఆఫ్ 4 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉందమ్మా 3 ఉంది. 3 ఉన్నప్పుడు ఎలా చేయాలి మనకి? పవర్ ఈజ్ డివైడెడ్ బై 4. 88 ఈజ్ డివైడెడ్ బై 4. వాట్ ద రిమైండర్ 0. రిమైండర్ 0 అయితే ఎంత సైక్లిక్ మనకి? సో 4ని ఘాతంగా తీసుకోండి. ఓకేమ్మా. అంటే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ అగైన్ 327 పవర్ ఆఫ్ ఎంతమ్మా 4. అంటే సో 323 పవర్ ఆఫ్ 4. ఎస్, 7 4 టైమ్స్ మల్టిప్లై చేయనమ్మా. అంటే 7 7 ఎంతమ్మా 49. 7 7 ఎంతమ్మా 49. 9 9 ఎంతమ్మా 81. అంటే వాట్ దట్ 1 ప్లస్ 1. నెక్స్ట్ 3 4 టైమ్స్ మల్టిప్లై చేయండి. 3 3 9 9 3 27. 27 3 ఎంతమ్మా 81. అంటే వాట్ దట్ 1 ప్లస్ 1. అంటే 1 ప్లస్ 1 అంటే ఎంతమ్మా 2 అవుతుంది. సో వాట్ దట్ 1 ప్లస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ సర్క్యులర్ ట్రాక్ 10 kilometers long, A, B, C started running in the same direction at the same time with the speed of 2.5 km/h, 3 km/h, 2 km/h respectively. Then on the starting point, all the three will meet again after. అంటే 10 కిలోమీటర్ల పొడవున్న ఒక వృత్తాకార ట్రాక్పై ఒకే స్థానం నుండి A, B, Cలు ఒకే దిశలో పరిగెత్తడం మొదలుపెట్టారు. వారి వేగాలు వరుసగా 2.5 3 and 2 km/h అయినా ప్రారంభ స్థానం వద్ద వారందరూ తిరిగి ఏ సమయం వద్ద కలుసుకుంటారు. సో ఏమవుతుందమ్మా ఒకే ట్రాక్ పై ఒకే స్థానం నుండి ఏంటమ్మా ఏ నెక్స్ట్ ఏంటమ్మా BCలు ట్రావెల్ చేస్తున్నారు. ఏ స్థానం వద్ద కలుసుకుంటారంటే వాటి యొక్క లీస్ట్ టైం యాడ్ చేయాలి. కానీ మనకి టైం ఇచ్చాడా? మనకి ఇవ్వలేదు. ట్రాక్ యొక్క మొత్తము డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంతమ్మా మనకు 10 kilometers. ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నా ఇస్తున్నారు. ఎవరు మనకి ఏ. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తా? టైమింగ్ ఫైండ్ అవుట్ చేస్తా. ఎవరమ్మా మనకి ABC టైమింగ్ ఫైండ్ అవుట్ చేద్దాం. టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డిస్టెన్స్ బై స్పీడ్. ఎంతమ్మా డిస్టెన్స్ 10 kilometers డివైడెడ్ బై ఎంతమ్మా మనకి 2 1/2. అంటే ఎంతమ్మా మనకి 2 2 4 4 + 1 ఎంతమ్మా 5 బై 2. అంటే ఏమవుతుందమ్మా న్యూమరేటర్కి వెళ్తుంది కదా. అంటే 5లో ఎంతమ్మా 2 times. అంటే ఎంతమ్మా మనకి ఇది 4 hours. ఎంతమ్మా మనకి ఇక్కడ 4 hours ఇది. అదే బి ఎంత స్పీడ్తో అమ్మా 3. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా 10 బై ఎంతమ్మా 3 hours. అంటే 10/3 ఇది మనకి. నెక్స్ట్ సి ఎంతమ్మా మనకి ఇక్కడ 10
బై ఎంతమ్మా మనకి ఇక్కడ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 5 అవర్స్. అంటే ఇప్పుడు ఏంటమ్మా టైమింగ్. సో వారు ప్రారంభ స్థానం నుండి తిరిగి ఎంత సమయం తర్వాత కలుసుకుంటారంటే ఏంటమ్మా వాటి యొక్క లీస్ట్ టైం యాడ్ చేయాలి. లీస్ట్ టైం అంటే ఏమో 4 అవర్స్ 10/3 5 అవర్స్కు ఏం ఫైండ్ అవుట్ చేయాలా మనకు లీస్ట్ టైం అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలా, కాసాగు ఫైండ్ అవుట్ చేయాలా. ఇప్పుడు ఏంటమ్మా ఫ్రాక్షన్స్ కాసాగు భిన్నాల యొక్క కాసాగు అంటే న్యూమరేటర్కి ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పానమ్మా ఎల్సిఎం, డినామినేటర్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలా హెచ్సిఎఫ్. 4, 10, 5 ఎల్సిఎం ఎంతమ్మా 20 కదా. డినామినేటర్ 1, 3, 1 హెచ్సిఎఫ్ ఎంతమ్మా 1 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 1. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో వారు ప్రారంభ స్థానం నుండి సో ఏమవుతుందమ్మా మనకి వారంతా తిరిగి ఎంత సమయం తర్వాత కలుసుకున్నారంటే ప్రతి 20 గంటల తర్వాత ఒకసారి కలుసుకుంటారు మనకి. సో వర్ ద ఆన్సర్ ఏంటమ్మా మనకి ఇక్కడ 20 అవర్స్. ఇఫ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ two numbers 1728 and k is 5184, how many values of k are possible? 1728 and k యొక్క కాసాగు 5184, k కు ఎన్ని విలువలు సాధ్యపడను? ఇప్పుడు చూడమ్మా మనకు 1728 కదా. ప్రైమ్ నెంబర్స్ లో కన్వర్ట్ చేయండి అమ్మా. మనకి 1728 అంటే ఏంటమ్మా ఇది 12 క్యూబ్డ్. 12 అంటే ఏంటమ్మా 3 × 4 అంటే ఏంటమ్మా 2 స్క్వేర్ కదా. ఇది మనకి అంటే ఇప్పుడు ఏం రాయచ్చమ్మా ఇది 3 క్యూబ్డ్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి సో 2 స్క్వేర్ పవర్ ఆఫ్ క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ 6. ఇది ఓకే ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మనకి k యొక్క వాల్యూ కావాలమ్మా, ఇది తర్వాత చూద్దాం. ఈ రెండు సంఖ్యల యొక్క కాసాగు వాల్యూ ఇచ్చాడు. ఇది మనకి ఎంతమ్మా కాసాగు 5184 అన్నాడు. 5184 ఒకసారి అబ్జర్వ్ చేస్తేనా ఈ 1728 5184 ఎన్ని టైమ్స్ ఉందమ్మా 3 టైమ్సే కదా. 3 8 24, 3 2 6, 17 × 3 అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి దీన్ని ఎలా రాయొచ్చు 3 × ఎంతమ్మా 1728 కదా. క్లియర్. అంటే ఇప్పుడు 3 ఇది ఆల్రెడీ 3 క్యూబ్డ్ అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4, నెక్స్ట్ ఏమవుతుందమ్మా 2 పవర్ ఆఫ్ 6. ఇప్పుడే నీ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ అవుట్ అయిపోతుంది డైరెక్ట్గా. బట్ ఇక్కడ వాల్యూ ఎంత ఉండాలి అన్నాడు మనకి. అంటే ఇప్పుడు ఏంటమ్మా ఈ వాల్యూ ఉండాలంటే వీటి యొక్క కాస ఎలా తీసుకుంటున్నా రెండు సంఖ్యల్లో కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి, ఘాతాంకం ఎలా ఉండాలా హైయెస్ట్ అయి ఉండాలి అని చెప్తున్నాం. అది మన క్వశ్చన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 పవర్ ఆఫ్ 6 ఉంది, ఇంకా 3 పవర్ ఆఫ్ 4 కన్ఫర్మ్, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4. ఇప్పుడు 3 క్యూబ్ 3 పవర్ ఆఫ్ 4లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటమ్మా 3 పవర్ ఆఫ్ 4, అది కంప్లీట్. ఇంకా నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 × 2 పవర్ ఆఫ్ 0 ఒకటి, ఇదొక పేర్. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4, నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4 ఇంటే ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ 1, ఇదొక పాసిబిలిటీ. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3 పవర్ ఆఫ్ 4 ఇంటే ఎంతమ్మా మనకు 3 స్క్వేర్. ఏదైనా తీసుకోండి, ఎందుకంటే మనకి 2 పవర్ ఆఫ్ 6 2 పవర్ ఆఫ్ 0 హైయెస్ట్ ఏది ఉందమ్మా మనకు 2 పవర్ ఆఫ్ 6. లేకుంటే 3 పవర్ ఆఫ్ 4 × 2 పవర్ ఆఫ్ 1 అంటే ఇంకా అప్పుడు హైయెస్ట్ ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఏంటమ్మా 2 పవర్ ఆఫ్ 6 2 పవర్ ఆఫ్ 1 ఎంతమ్మా 2 పవర్ ఆఫ్ 6 కదా. అంటే నెక్స్ట్ ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ 2 క్యూబ్డ్. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఎంతమ్మా 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 5. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 6. సార్ ఇంకా నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ 7 తీసుకున్నారనుకోండి, మళ్ళీ వాటి యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుందమ్మా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2 పవర్ ఆఫ్ 6 ఇక్కడ 2 పవర్ ఆఫ్ 6 రెండు ఈక్వల్. మళ్ళీ 2 పవర్ ఆఫ్ 7 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో మళ్ళీ ఇక్కడ 2 పవర్ ఆఫ్ 7 రావాలి. ఎందుకంటే మనకి రెండిట్లో ఎలా ఉండాలమ్మా ఘాతాంకం అనేది కాసాగు తీసుకున్న ప్రధాన సంఖ్యలో హైయెస్ట్ ఘాతాంకం తీసుకుంటాం. అది మనకి అంటే అప్పుడు ఎన్ని పేర్స్ అమ్మా 1 2 3 4 5 6 7 అంటే వాటి యొక్క పాసిబిలిటీ ఎన్ని ఇస్తున్నాయమ్మా మనకి ఇక్కడ 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. కేకు సాధ్యపడే విలువలు ఏంటమ్మా మనకు 7. 2.52 అనుకుంటా ఓకే మా అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ నెంబర్ ఇవ్వలేదమ్మా మనకి 2.52 బార్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ ఫ్రాక్షన్ and reduced lowest terms the sum of the numerator and denominator. 2.52 ను భిన్న రూపంలో వ్రాసి సూక్ష్మీకరించిన లవము హారంలో మొత్తం ఎంత. 2.52 బార్ అంటే ఏంటమ్మా మనకి ఇది రికరింగ్ డెసిమల్ పునరావృతమయ్యే దశాంశాలను ఫ్రాక్షన్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా తీసుకున్నాం మనం ఇక్కడ టోటల్ నెంబర్ ఎంతమ్మా మనకి ఇక్కడ 252 మైనస్ టోటల్ నెంబర్
సబ్స్ట్రాక్టింగ్ వితౌట్ బార్ డిజిట్స్, బార్ లేని అంకెలు బిఫోర్ డెసిమల్ వరకు ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని నెంబర్స్ ఉంటే ఆ టోటల్ నెంబర్ మైనస్ చేయండి. ఎంత ఉందమ్మా? ఓన్లీ 2. ఇది మనకి డివైడెడ్ బై డినామినేటర్ ఏంటమ్మా మనకి ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని నెంబర్స్ బార్ ఉందమ్మా? 2 నెంబర్స్. అంటే ఎన్ని నైన్స్ తీసుకోవాలా? 2 నైన్స్. ఆఫ్టర్ డెసిమల్ బార్ లేని వాల్యూస్ ఉంటే ఏం చేయాలి? డినామినేటర్లో జీరోస్. ఏమైనా ఉన్నాయా మనకి? లేదు. 250 + 2 - 2 అంటే ఎంతమ్మా? 250 బై ఎంతమ్మా మనకి ఇక్కడ? 99. ఇది మనకి. బట్ ఇవన్నీ సింప్లిఫై అవుతాయి మనకి? లేదు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఈ రెండింటి యొక్క ఏంటమ్మా లవము కామ హారాల మొత్తం అడిగాడు. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి? 250 ప్లస్ ఎంతమ్మా? 99 అంటే ఎంతమ్మా? 9 + 5 ఎంతమ్మా? 14 అంటే what is the next? 349. So what is the answer? 349. Find the total number of distinct prime factors of 1080. 1080ని భాగించే విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్యను కనుగొనండి. బట్ విభిన్న ప్రధాన సంఖ్యలు అంటే 1080 ఫస్ట్ ఏంటమ్మా? ప్రైమ్ నెంబర్స్లో కన్వర్ట్ చేయండి. ఏ ప్రైమ్ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా రాయించామో మనకి ఇక్కడ 12 ఇంటూ ఎంతమ్మా? 90 రాసుకోవచ్చు కదా. 12 ఇంటూ 9, 12 9 ఎంతమ్మా? 108. 12 అంటే ఎలా రాయించామా? 3 ఇంటూ 4, 4 అంటే ఏంటమ్మా? 2 స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇదేంటమ్మా మనకి ఇక్కడ 10 ఇంటూ 9 రాసుకోవచ్చు కదా. 10 అంటే ఎలా రాయించామా? ప్రైమ్ నెంబర్ 5 ఇంటూ 2, 9 అంటే ఏమవుతుందమ్మా? 3 స్క్వేర్. ఇది మనకి ఇంకా అయిపోయిందమ్మా. మనకి విభిన్న ప్రధాన కారణాంకాలు అంటే 1080ను భాగించే విభిన్న ప్రధానం ఏమున్నాయమ్మా? 3 ఒక ప్రైమ్ నెంబర్ డిఫరెంట్, 2 ఒక ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ ఏంటమ్మా 5. ఆల్రెడీ 2 3 కవర్ అయిపోయినాయి మనకి. అంటే 1080ని డివిజిబుల్ చేసే విభిన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 ఉన్నాయి. ఏంటి ఆ 3 మనకి? 3 2 5 అంటే ఎన్ని ఉన్నాయమ్మా? డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1080 మనకి 3 ఉన్నాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 3. The average of 17 natural numbers is 23. Then find the largest possible number. Those numbers 17 సహజ సంఖ్యల సగటు 23 అయినా సాధ్యపడు గరిష్ట సంఖ్యను కనుగొనండి. 17 సహజ సంఖ్యల సగటు ఎంతమా? 23. సమ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. 17 3 ఎంతమ్మా? 51 5. ఓకేమ్మా. 17 2 ఎంతమ్మా? 34. 34 + 5 అంటే ఎంతమ్మా? 39. అంటే ఆ 17 సంఖ్యల యొక్క మొత్తం ఎంతమ్మా? 391. ఓకేమ్మా. ఇందులో ఏమవుతుందంటే సాధ్యపడు గరిష్ట సంఖ్య అన్నాడు. అంటే ఆ గరిష్ట సంఖ్య అంటే మొత్తం ఎన్నమ్మా? 17 నెంబర్స్ ఉన్నాయమ్మా. గరిష్ట సంఖ్య పోతే ఆ లార్జెస్ట్ నెంబర్ 1 అనేది ఇదేంటమ్మా? లార్జెస్ట్ నెంబర్ ఒక నెంబర్ పోతేనా ఇది లార్జెస్ట్ నెంబర్ ఒక నెంబర్. ఈ 1 పోతే రిమైనింగ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయమ్మా? 16 నెంబర్స్ ఉంటాయి. అంటే ఈ రిమైనింగ్ 16 నెంబర్స్ మినిమం యావరేజ్ ఎంత ఉండాలమ్మా? 1 కావాలి. అప్పుడైతే మిగతాది ఏమవుతుంది? మనకి లార్జెస్ట్ నెంబర్ అవుతుంది. అంటే ఈ రిమైనింగ్ 16 నెంబర్స్ యావరేజ్ మినిమం ఎంత రావాలి? మినిమం యావరేజ్ ఎంత ఉన్నామా? 1 అవుతే ఆ సమ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఎంతమ్మా? 16. అంటే అప్పుడు ఈ టోటల్ సమ్ ఆఫ్ ది 17 నెంబర్స్ నుంచి ఆ సమ్ ఆఫ్ ది 16 నెంబర్స్ మినిమం ఎంతమా? 16 మైనస్ చేయండి డైరెక్ట్గా. ఆ 16 పోయింది అనుకోండి. 11 - 6 అంటే ఎంతమ్మా? 5. నెక్స్ట్ ఎంతమ్మా? 8. 8లో 1 పోతే ఎంతమ్మా? 7. నెక్స్ట్ ఎంతమ్మా? 3. అంటే what is that answer? 375. So what is that answer? 375. Nice. Venkat buys 3 shirts at an average price 1350. If he buys 2 more shirts at an average price 1550, what will be the average price of all the 5 shirts he buy? Okay ma. 1350 రూపాయల సగటు ధరతో వెంకట్ 3 షర్ట్లను కొనేను. 1550 రూపాయల సగటు ధరతో మరో 2 షర్ట్లను కొనేను. అయినా 5 షర్ట్ల యొక్క ధర ఎంత? ఓకేమ్మా. సో ఫస్ట్ 3 షర్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంత మామ? 1350. ఇది మనకి. నెక్స్ట్ ఏమన్నాడు మళ్ళీ అగైన్ 2 షర్ట్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. ఎంతమ్మా మనకి ఇక్కడ? 1550 ఇచ్చాడు. ఓకే, 1550 ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకు? సో ఈ 5 షర్ట్స్ యొక్క మొత్తం ఏంటమ్మా? 3 + 2 ఎంతమ్మా? యావరేజ్ కావాలి. జనరల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటమ్మా మనకి? సమ్ లేక్ మార్చుకుని మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ సమ్ లేక్ లేకుండా మనం డైరెక్ట్ ఎలా అప్లై చేస్తాం? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి
యావరేజ్ అంటే మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఈక్వల్గా ఉంటుంది కదా. నేను ఇప్పుడు 1350ని ఈక్వల్గా డివిజబుల్ చేస్తామా, డిస్ట్రిబ్యూట్ చేస్తాను వాల్యూని, ప్రతి నెంబర్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 1350 అంటే ఎంతమ్మా, 0. ఇక్కడ 1350 ఉంది, ఇక్కడ 1550 ఉందమ్మా. అంటే నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే వాల్యూ కంటే ఎంత ఉందమ్మా, ఎక్స్ట్రా ఉంది. ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా, 200. ఒక సర్ట్కి 200 అయితే టోటల్గా ఎన్ని ఉన్నామా, 2 సర్ట్స్. అంటే అప్పుడు ఎంత వస్తుందో టోటల్గా మనకి, సో 400 అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా మనకి, ఈ 1350కి నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ ఎక్స్ట్రా ఎంత వచ్చింది, 400ను ఈక్వల్గా డివైడ్ చేయాలా. ఎన్ని సర్ట్స్ ఉన్నాయి, 5 సర్ట్స్కి. అంటే 400ను 5 సర్ట్స్కి ఈక్వల్గా డివైడ్ చేస్తే 5లో ఎంతమ్మా, 80. ఇది మనకి అంటే 1350 ప్లస్ 80 అంటే 0. 8 ప్లస్ 5 ఎంతమ్మా, 13. 3 ప్లస్ 1 ఎంతమ్మా, 4. అంటే వడ్ దట్ ఆన్సర్ 1. అంటే వడ్ ద యావరేజ్ ఆఫ్ ది 5 సర్ట్స్ ఎంతమ్మా, 1430. ఓకేమ్మా, 1430. నైస్. నెక్స్ట్, the number of students in a class is 75, out of which 33 1/3% are boys and rest are girls. The average score in mathematics of the boys is 66 2/3% more than that of the girls. If the average score of all the students 110, then the average score of the girls is. Okay ma, yes sir. ఒక తరగతిలో 75 మంది విద్యార్థులు కలరు. వారిలో 33 1/3% మంది బాలురు, మిగతా వారు బాలికలు. మ్యాథ్స్లో బాలుర సగటు మార్కులు బాలికల సగటు మార్కుల కంటే 66 2/3% అధికంగా ఉన్నాయి. విద్యార్థుల అందరి సగటు 110 అయినా బాలికల సగటు మార్కులు ఎన్ని? ఓకేమ్మా, ఎస్. ఇక్కడ ఏంటమ్మా, బాలురు, నెక్స్ట్ ఏంటమ్మా, గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. మొత్తం ఎంత ఉన్నారమ్మా, 75. 33 1/3 కదా. ఓకేమ్మా, వెయిట్. 33 1/3. 33 1/3% అంటే ఎంతమ్మా, ఫ్రాక్షన్ 1/3. ఇది మనకి ఈ 1/3 ఎవరమ్మా, మనకి బాయ్స్ అన్నాడు. దేంట్లో, 75లో. 75లో 1/3 అంటే 3లో ఎంతమ్మా, 25. ఎవరు అవుతారమ్మా మనకు, బాయ్స్. ఇది 25 బాయ్స్ అమ్మా. ఇంకా గర్ల్స్ అంటే 75లో 25 పోతే పడతారు రిమైనింగ్ 50. ఈ 50 ఎవరమ్మా మనకి, గర్ల్స్ అవుతారు. ఇది ఓకే. ఎస్. మళ్ళీ ఏమి ఇచ్చినాడు, ఇది ఏంటమ్మా, నెంబర్, బాయ్స్ అండ్ గర్ల్స్ నెంబర్స్. ఎంతమంది అన్నమా, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమా, 25. గర్ల్స్ ఎంతమా, నెంబర్ 50. ఓకే. మళ్ళీ ఏమి ఇచ్చాడమ్మా, యావరేజ్ ఇస్తున్నాడు. ఏమి ఇచ్చాడమ్మా మనకి, ఎస్, బాలుర సగటు మార్కులు బాలికల సగటు మార్కుల కంటే అధికం. 66 2/3. 66 2/3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 2. సో ఎంత అవుతుందమ్మా మనకు, 2/3 అవుతుంది కదా. 2/3 అంటే బాలుర సగటు మార్కులు బాలికల సగటు కంటే, అంటే డినామినేటర్ ఎవరమ్మా మనకి ఇక్కడ, బాలికలు. ఇది బాలికల కంటే 2 ఎక్కువ. అంటే 3 + 2 ఎంతమ్మా, 5. ఎవరమ్మా మనకి, బాలురు. ఎస్, ఇదే కదా. ఎస్. బాలికలు ఎంతమ్మా, 3. ఎస్, 3. ఇది మనకి ఓకేమ్మా. ఇదేంటమ్మా, యావరేజ్. ఎస్, ఓకేమ్మా. ఇప్పుడు మనకి చూడమ్మా, ఈ టోటల్ యావరేజ్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు నేను రేషియో తీసుకున్నామా, 25 1 25 2. నువ్వు డైరెక్ట్ నెంబర్స్ తీసుకున్న, రేషియో తీసుకున్న ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ యావరేజ్ కావాలి. చూడమ్మా, నేను ఇప్పుడు యావరేజ్ అంటే ఏమనుకుంటామా, ఎక్స్ అనుకుంటామా. ఎక్స్ 1 యావరేజ్ ఎంతమ్మా, 5x. సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఎంతమ్మా, టోటల్గా 5x. గర్ల్స్ ఎంతమ్మా, 2 మెంబర్స్, యావరేజ్ ఎంతమ్మా, 3x. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఎంతమ్మా, 6x. టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంతమ్మా, టోటల్ సమ్ ఎంత, 5x + 6x. టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంతమ్మా, 110. ఈ 110 సమ్లోకి మార్చుకోవాలంటే ఇంటూ ఎంతమంది ఉన్నారమ్మా, 1 + 2 ఎంతమ్మా, 3 మెంబర్స్ ఉన్నారు. ఇది మనకి టోటల్ సమ్ ఆఫ్ ది ఎంతమ్మా మనకి ఇక్కడ 11x కదా. ఈ 11x ఈక్వల్ టు ఎంతమ్మా, 110 ఇంటే ఎంతమ్మా, 3. 11లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 10 టైమ్స్. దెన్ x ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 30 అవుతుంది. x ఈక్వల్ టు ఎంతమ్మా, 30. మనకి ఏమడిగాడు ఇక్కడ, బాలికల సగటు మార్కులు. గర్ల్స్ సగటు మార్కులు ఎంత ఉందమ్మా ఇక్కడ, 3x వచ్చింది కదా. x ఈక్వల్ టు ఎంతమ్మా, 30. అంటే 3 ఇంటూ ఎంతమ్మా మనకి ఇక్కడ, 30. 3 ఇంటూ 30 అంటే వడ్ దట్ ఆన్సర్ అమ్మా మనకి ఇక్కడ 90. ఓకే మా. సో వడ్ దట్ ఆన్సర్ 90. ఓకే మా. నైస్. లెట్ p, q, r, s be natural numbers such that p - 2016 equal to q + 2017
ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 2018 ఈక్వల్ టు ఎస్ ప్లస్ 2019. వాట్ ఇస్ ద లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్? రైస్. బట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం లేదమ్మా, మనం డైరెక్ట్గా ఎస్ ఈక్వల్ టు 1 అనుకోండి. రైస్. ఎస్ ఈక్వల్ టు 1 అని అనుకున్నాం ఒక వాల్యూ, అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఈక్వల్ టు 1 అనుకుంటేనా ఎస్ ఆర్ మైనస్ 2018, ఎస్ ఈక్వల్ టు 1 అనుకుంటేనా 1 ప్లస్ ఎంతమ్మా మనకు 2019. ఎస్. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి 2019 అంటే ఎంతో మనకి 2020, ఈ మైనస్ వాల్యూ యూతలకు వస్తే ఏమవుతుందమ్మా 2018. ఇది మనకి అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 4000 ఎంతమ్మా 38. ఇది ఆర్ వాల్యూ. ఓకే. ఎస్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఆర్ వాల్యూ ఇది మనకి. బట్ నెక్స్ట్ ఏంటమ్మా మనకు ఈ రెండు అయిపోయినాయి కదా మనకి. ఎస్. మళ్ళీ ఈ రెండు తీసుకుందాం. క్యూ అంటే క్యూ ప్లస్ 2017 ఈక్వల్ ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ ఎంత ఉందమ్మా 4038 మైనస్ ఎంతమ్మా 2018 ఉంది ఇక్కడ 2018. ఓకే. అంటే ఇప్పుడు క్యూ ఈక్వల్ టు ఎస్ ఇక్కడ ఎంతమ్మా 8 అంటే ఎంత 0, 3లో 1 పోతే ఎంతమ్మా 2, నెక్స్ట్ ఎంతమ్మా 20 మైనస్ ఈ ప్లస్ వాల్యూ యూతలకు వస్తే ఏమొస్తుందో మైనస్ 2017 అవుతుంది. ఎస్. దెన్ క్యూ ఈక్వల్ 2020లో 2017 అంటే వాట్ ద రిమైనింగ్ అమ్మా 3. క్యూ ఈక్వల్ టు ఎంతమ్మా 3. ఇది ఓకే. క్యూ ఈక్వల్ టు వచ్చింది. ఎస్. మళ్ళీ ఇంకా పీ కూడా చెక్ చేద్దాం. మళ్ళీ ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే పీ మైనస్ 2016 ఈక్వల్ టు క్యూ అంటే ఎంతమ్మా 3. 3 ప్లస్ 2017 అంటే ఎంతమ్మా 2020. ఎస్. దెన్ పీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి మైనస్ వాల్యూ యూతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ 2020 ప్లస్ ఎంతమ్మా 2016 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 2000. ఓకేమ్మా 2000 ఎంత 4000 ఎంతమ్మా 36 అవుతుంది. ఓకేమ్మా అంటే పీ వాల్యూ ఎంతమ్మా 4036, క్యూ వాల్యూ ఎంతమ్మా 3, ఆర్ వాల్యూ ఎంతమ్మా 4038, ఎస్ ఈక్వల్ టు ఎంతమ్మా 1 అనుకుంటేనా. అంటే ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఏదవుతుందమ్మా మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్ని తీసుకుని లార్జెస్ట్ నెంబర్ ఏంటమ్మా ఆరే కదా మనకి. సో వాట్ దట్ లార్జెస్ట్ నెంబర్ ఆర్. ఓకేమ్మా. ఎస్. ఎస్. ఇఫ్ ఏ కమా బి ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ then what is the a by hcf of a comma b, b by hcf of a comma b గాసాబా ఎంత? ఎస్ గాసాబా. కానీ ఇక్కడ ఏ కామా బీలు ఏమన్నాడమ్మా మనకి ఏ కామా బీలు ఏమన్నాడు మనకి రెండు ధన పూర్ణాంకాలు అన్నాడు. ఏ కామా బీలు ఏంటమ్మా రెండు ధన పూర్ణాంకాలు. అవి ఏమన్నా తీసుకుని ట్రై చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు ఏంటమ్మా 3,9 అనుకుంటా, ఏమన్నా తీసుకొని ట్రై చేయి. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంతమ్మా 3 బై ఏ కామా బి ఎంతమ్మా మనకి 3,9. ఏం ఫైండ్ అవుట్ చేయాలా హెచ్సిఎఫ్. ఎస్. నెక్స్ట్ ఏంటమ్మా బి వాల్యూ ఎంత ఉంది 9 బై ఏ కామా బి అంటే ఏంటమ్మా 3,9 ఏంటమ్మా మనకు హెచ్సిఎఫ్. మొత్తానికి మళ్ళీ ఏంటమ్మా ఈ రెండింటికి ఏంటి గాసాబా. మళ్ళీ ఈ ఫ్రాక్షన్స్కి గాసాబా కావాలి. డైరెక్ట్ క్వశ్చన్ మనకి. ఇప్పుడు చెప్పండి మనకి 3/3,9 హెచ్సిఎఫ్ ఎంతమ్మా 3నే కదా. సరే ఎలా తీసుకున్నావు 3,9 అంటే ఏ కామా బి రెండు పాజిటివ్ ఇంటీజర్స్ వాడే హింట్ ఇస్తున్నాడు. మనం ఏ నెంబర్స్ అని తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి, చేంజ్ కాదు మనకి. ఓకే అమ్మా. ఎస్. నెక్స్ట్ 9/3,9 పడితే హెచ్సిఎఫ్ 3. ఎస్. 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 1 టైం. నెక్స్ట్ 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి 1,3 హెచ్సిఎఫ్ ఎంత అవుతుందమ్మా 1,3 హెచ్సిఎఫ్ ఎంత 1 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1. ఎల్సిఎం అంటే మల్టిప్లై చేస్తామా 1,3 రెండు నెంబర్స్ డివిజిబుల్ చేస్తే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంతమ్మా 1 అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 1. The average of 11 players of a cricket team decreases by 2 months when 2 men players are included in the team, replacing 2 players of age 17 years and 20 years. The average of new player 11 మంది ఆటగాళ్ళు ఉన్న ఒక క్రికెట్ టీంలో 17,20 సంవత్సరాల వయసు గల ఇద్దరు ఆటగాళ్ళ స్థానంలో వేరే ఇద్దరు ఆటగాళ్ళు వచ్చి చేరారు. దాని వలన ఆ జట్టు యొక్క సగటు 2 నెలలు తగ్గింది. కొత్తగా వచ్చిన వారి ఇద్దరి సగటు వయసు ఎంత? మొత్తం 11 మెంబర్స్ ఉన్నారమ్మా మనకి.
ఇందులో ఈ 17 ఇయర్స్ నెక్స్ట్ ఏంటమ్మా 20 ఇయర్స్ ఈ ఇద్దరు ప్లేస్లోకి ఇంకొక ఇద్దరు ప్లేస్లో వచ్చారు, అంటే రీప్లేస్మెంట్ అవుతున్నారు. వస్తే వారి యొక్క సగటు ఎంత తగ్గుతుంది అన్నాడమ్మా, మనకు 2 months తగ్గింది అన్నాడు. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి, సో ఇప్పుడు ఏంటమ్మా మనకి డైరెక్ట్గా ఆ 2 నెంబర్స్ అంటే ఏంటమ్మా మనకి కొత్తగా వచ్చిన న్యూ మెంబర్స్, ఆ న్యూ మెంబర్స్ ఏంటమ్మా మనకి న్యూ మెంబర్స్ ఏంటమ్మా మనకి సమ్ తీసుకుంటా డైరెక్ట్గా. న్యూ మెంబర్స్ ఏంటమ్మా సమ్. ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే ఈ కొత్తగా వచ్చిన ఇద్దరు ఎవరి ప్లేస్లోకి వస్తున్నారమ్మా మనకి 17 + 20 అంటే ఎంతమ్మా టోటల్గా 37, అంటే 37 ఇయర్స్ ఆఫ్ ది ప్లేస్లోకి వస్తున్నారు. వస్తే సగటు ఎంత తగ్గిందమ్మా, 2 నెలలు తగ్గింది. అంటే ఒక్కొక్కరికి 2 నెలలు తగ్గిందంటే ఓవరాల్గా ఎంత ఉన్నారమ్మా 11 మెంబర్స్ కదా. అంటే అప్పుడు ఎంతమ్మా 11 ఇంటే ఎంతమ్మా 2 బై ఇక్కడ ఇయర్స్లో ఉంది, ఇది మంత్స్లో ఉందమ్మా. మంత్స్ను ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 12. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా 6 టైమ్స్ అవుతుంది. ఇది మనకి ఎస్ పెరిగిందంటే ప్లేస్ చేద్దాం. ఎస్ అంటే అప్పుడు ఎంతమ్మా మనకి ఇక్కడ ఎస్ 6 7 ఎంతమ్మా 42, 6 3 ఎంతమ్మా 18 అంటే ఎంతమ్మా 222 బై ఎంతమ్మా 11 డివైడెడ్ బై 6 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి ఇక్కడ 211/6 అంటే ఆ కొత్తగా చేరిన ఇద్దరి వ్యక్తుల యొక్క సమ్ ఎంతమ్మా 211/6. కానీ మనకు అడిగింది ఏంటమ్మా యావరేజ్ అడిగాడు, సగటు. సగటు అంటే ఏం చేయాలి మళ్ళీ అగైన్ డివైడెడ్ బై 2. ఇది మనకి అంటే 211ను దేంతో డివిజిబుల్ చేయాలి మనం 12తో డివిజిబుల్ చేయండి. 12 1 ఎంతమ్మా 12. ఎస్ వాట్ ద రిమైండర్ 9 1. సో 12 7 ఎంతమ్మా 84 మళ్ళీ వాట్ ద రిమైండర్ 7. ఇది మనకి దీన్ని ఎలా రాయచ్చమ్మా 17 నెక్స్ట్ ఎంతమ్మా 7/12. ఇది మనకి ఇదేంటమ్మా ఎగ్జాక్ట్ బిలో ఇయర్లో ఉంది. బిలో ఇయర్ ఉంటే దీన్ని దేంట్లో కన్వర్ట్ చేయొచ్చు మంత్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎంతమ్మా ఇంటూ 12 క్యాన్సల్ అంటే 17 ఇయర్స్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 7 months అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 17 ఇయర్స్ 7 months. ఓకే అమ్మా. The length of 2 trains are 200 meters and 300 meters respectively, traveling in same direction at 45 km/h, 54 km/h. In how much time faster train crosses a person sitting in the slower train? Okay ma, చూడండి 200 మీటర్లు మరియు 300 మీటర్ల పొడవు గల రెండు రైళ్లు వరుసగా 45, 54 km/h వేగాలతో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి. తక్కువ వేగం గల రైలులో కూర్చున్న వ్యక్తిని ఎక్కువ వేగం గల రైలులో కూర్చున్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తక్కువ వేగం గల రైలులో కూర్చున్న వ్యక్తిని అంటే మొత్తాన్ని రైలు క్రాస్ చేస్తలేదు, అంటే మ్యాన్ క్రాస్ చేస్తుంది. మ్యాన్ క్రాస్ చేస్తుందంటే డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా మనకి ట్రైన్ లెంత్. అది మనకి ఆ డిస్టెన్స్ ట్రైన్ లెంత్ ఏంటి, ఎక్కువ వేగం గల వెళ్ళే రైలు క్రాస్ చేస్తుంది అంటే ఎక్కువ వేగం గల వెళ్ళే రైలు పొడవు అది అవుతుంది. ఎక్కువ వేగం వెళ్ళే రైలు పొడవు ఏంటమ్మా మనకి ఇక్కడ ఇదే కదా, ఎక్కువ వేగం అంటే కూడా ఎంతమ్మా 54. అంటే టైం ఈక్వల్ టు ఏంటమ్మా ఫార్ములా మనకి డైరెక్ట్గా డిస్టెన్స్ బై స్పీడ్. ఎంతమ్మా డిస్టెన్స్ 300 బై బట్ ఏంటి మనకి బట్ స్పీడ్ అనేది ఎలా ఉంది సేమ్ డైరెక్షన్లో ఉంది. సేమ్ డైరెక్షన్లో ఏంటమ్మా మనకు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలా. మొత్తాన్ని ట్రైన్ క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏంటమ్మా మనకి సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ 2 trains. కానీ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ ఇచ్చాడు మనకి, ఎక్కువ వేగంగా వెళ్ళే రైలు తక్కువ వేగం వెళ్ళే రైల్లో కూర్చున్న వ్యక్తిని మాత్రమే దాటుతుంది. వ్యక్తిని దాటింది అంటే ఇఫ్ ఎ ట్రైన్ ఏ క్రాసింగ్ ఏ మ్యాన్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా ద లెంత్ ఆఫ్ ది ట్రైన్. దట్ స్పీడ్ అనేది ఏమవుతుంది సేమ్ డైరెక్షన్ అంటే ఏమవుతుందమ్మా మైనస్, అంటే 54 45 అంటే ఎంతమ్మా 9. ఇది మనకి ఇదేమో కిలోమీటర్లో ఉంది, ఏంటమ్మా మనకి ఇది కిలోమీటర్స్, సారీ ఇదేంటమ్మా మీటర్స్లో ఉంది, ఇదేంటమ్మా కిలోమీటర్/h. మీటర్స్లో ఉంటే స్పీడ్ కూడా ఎలా ఉండాలా మనకి మీటర్స్/సెకండ్. 1 km/h ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్/సెకండ్స్ 5/18. 18 అంటే ఎంతమ్మా ఇంటూ 18. 9లో ఎంతమ్మా మనకి 2 times. నెక్స్ట్ ఎంతమ్మా 5లో ఎంతమ్మా మనకి ఇక్కడ 6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 120 ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ సెకండ్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 120 seconds. ఓకే అమ్మా.